కూటమి సర్కార్పై మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కుట్రతోనే లిక్కర్ స్కామ్ అంటూ అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు సరికాదన్నారు. ఇది ఇంకా కొనసాగితే ఏమాత్రం సహించబోమన్నారు. 3 సంతకం పెడతాడు, ఆ సంతకం ఆరకుండానే తెల్లారికి చంద్రబాబు సంతకం పెడతాడు. ఆత్రం ఎమర్జెన్సీ ఫైల్ ఇది, ప్రజలకు సంబంధించింది కదా, ఎమర్జెంట్ ఫైల్ ఇది. ఆరోగ్యశ్రీ ఫైళ్లు లేకపోతే ఇట్లాంటివన్నీ పుడుకుంటా ఉంటాయి. పిల్లల చదువుల గురించి, డిఎస్సి రిక్రూట్మెంట్ గురించి సంవత్సరం అయిపోయినా దిక్కుండదు. చూడండి, సారా ఫైలు, బార్లకి, బ్యాండీ షాపులకి ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసేది 3వ తారీఖు మంత్రి కొల్లు రవీంద్ర సంతకం పెడతాడు, 4వ తారీఖు చంద్రబాబు సంతకం పెడతాడు. ఏది రాటిఫికేషన్ కి. డబ్బు దగ్గర అంత ఆత్రంగా ఉంటాడు చంద్రబాబు. ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కానీ ఎక్కడన్నా ఒక్క ఆదేశం మీకు ఉందా? ఎవడో ఆడు ఈడు చెప్పిన కాకమ్మ కథలు తప్పితే ఈ బాలాజీ అనే వారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం? అసలు ఏంటి సంబంధం ఏంటన్న? ఎయిటేజ్ కంపెనీ అంటేనే మాది కాదు, ఎయిటేజ్ కంపెనీ మేము అమ్మేశాం. అడెవరితో ఫీచర్ అంటారు, ఫీచర్. చంద్రబాబు నాయుడు గారు వచ్చి హెచ్చర్లలో ఏదో జట్టి ఓపెనింగ్ వచ్చారు ఆ ఊరు బుడగట్లపాలెం ఆ ఊరికి. అక్కడ వచ్చి కేంద్ర మంత్రి గారును ముఖ్యమంత్రి గారు చెప్తారు, ఇక్కడ ఉన్న ఈ మూలపేట పోర్టుని మేమే పెట్టి అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తున్నారు. నాకు అర్థం అవ్వలే, ఎక్కడ మూలపేట, సేవలు మూలపేట లేకపోతే ఆ పక్కన ఇంకేం మూలపేట ఉందా అనుకున్న ఫోన్ చేసి అడిగాను. ఇంకేదైనా కొత్త పోర్టు ఏం పెట్టున్నారా మన బుడగట్లపాలెం పక్కన? కాదు హెచ్చాపురంలో ఉన్న మూలపేట, ఇది టెక్కల్లో ఉన్న మూలపేట. మరి మూలపేట మనం కాదు చేస్తాం, నేనే కదా. మరి ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు పెడుతున్నాం అంటారా బాబు అని చెప్పి అనుకున్నాను. అంటే తెలుగుదేశం పార్టీ బాగా అలవాటు, ఏదైనా వస్తే మాత్రం వాళ్ళు పేరు పెట్టించుకోవడం అలవాటు, ఏదైనా పుడితే పేరు పెట్టించుకోవడం అలవాటు. కష్టపడకంటే పేరు పెట్టించుకోవాలి, అదే వాళ్ళు కష్టమక్కలు పేరు పెట్టించుకోవాలి అంతే.